కుర్చీలో పెట్టి ఇప్పుడు మీరు కూడా క్రాప్ తీసుకొని నిన్న ఏం టీకాలు వస్తాయి వేరే బాగానే ఉండదు మీకు 10 టీకాలు ఉంటాం చూసుకొని తర్వాత మన కొంత వస్తుంది మీ కొడుకు మాత్రమే ఇబ్బంది లేదు కలర్ మనకి అంతే లేదు టైంకి అయిపోతా ఇక నేనేంటంటే ఇప్పుడు మీడియాలో చెప్పాలంటే కరెక్ట్గా జరిగింది కలర్ రైస్ వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకోపోయారు ఏం విషయం ఎట్లా అని అడిగితే ఈ విధంగా అయితేనే అని చెప్పినారు. అంటే ఎస్పీ స్థాయి నుంచి ఎంక్వైరీ మాట్లాడుతూ ఉంటారు. అందులోపల ఇంటిపై ఇదంతా జరిగింది. ఇంటిపై జరిగితే ఆమె జడ్జ వచ్చినారు. అక్కడికి వచ్చినప్పుడు నా ఇంట్లో ఏంటి అదే చూసినట్టు అంతే నేను చెప్పి ఎంతమంది కూడా కోర్టులో 2 సార్లు చెప్పినాను. కోర్టులో ఇక్కడ సబ్జెక్ట్ చెప్పినాను. అంటే మీకు దాని గురించి నాకు ఏమి తెలియదు అది అడగాలన్నా ఎదగాలన్నా మీ పైన ఇంటి పైన ఇది అటాక్ చేసినప్పుడు కర్ణాటక ఏ ఊళ్ళో ఉన్నాడు అంటే ఏ ఊళ్ళో ఉన్నాడు అన్నీ అడిగాను. అది ఎంత కదా ఇది పరిస్థితి తెలిసింది. నేను ఇదే అని చెప్పాను. నాకు ఇంకా ఎట్లా నేనేదో పురగాను నేనేదో పోతా పని నేను చేసుకుంటున్నాను. నేను రోజు తిరిగేది లేదు. గమ్మ నా పని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే ఇక్కడ తెలిసిందే నేను చెప్పగలుగుతాను. కానీ ఇంకా వాళ్ళు చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా కానీ అట్లా ఇది పోయే రకం కాదు, అట్లా ఇది కాదు అని అట్లా కాదు నేను మాట్లాడదాం ఉన్నా అన్నాడు. ఇలాంటి లోపల వచ్చేసి ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు జగన్ ఫోన్ చేసినారు. ఎవరు చేసినారు నాకు తెలియదు. నేను రేషన్ కార్డు ఉన్నప్పుడు వచ్చినాడు. నేను రేషన్ కార్డు ఉన్నప్పుడు వచ్చినాడు. వచ్చినాడు ఫోన్ చేసినాడు. వాళ్ళు కేసుల్లో వాళ్ళ పేర్లు ఏదో చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లో వాళ్ళని ఎత్తేసే వీళ్ళని ఎత్తేసేయండి, వాడు మనవుడు కాదు ఏం మనవుడు కాదు అని జేబు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు. వాళ్ళు మనవాళ్ళు అని చెప్పినారు, అందుకని నేను వదిలేనాము అని చెప్తా ఉంటే అందరూ వాళ్ళ మనవాళ్ళు కాదు ఇక్కడ లోపల వేసేది దాన్ని పిలుచుకోవాలంటే 10 మందిగా లోపల వేసుకున్నాయి అనేసి ఈ డిస్కషన్ కొద్దిసేపు జరిగింది. బాబా పంపిస్తున్నాము మన ఊళ్ళో ఏమైనా చేస్తే అడిగారు. ఏమో తెలియదు సార్ అంటే నీ కేసులో ఉన్నారు నీకు తెలియదా తెలుసు సార్. నేను అయ్యప్ప తెలుసు. అయ్యప్ప వల్ల నేను కేసు ఇంకొని మాకు అగాడిస్తుంటే ఈ విధంగా జరిగింది. అది వాస్తవం. ఆయన బాబా పంపుతున్నాయి నాకు తెలియదు అంటే బాబా పంపిణీ చేసి 80 కేజీలతోనూ 90 కేజీలతోనూ ఇప్పుడు రేటింగ్ ఉంటాం. మీతో జగన్ మనుషులు ఉన్నారా? కాడికి తీసుకుని వేసి అక్కడ ఈత మాట్లాడినారు. మిగతా సాక్షి అక్కడ రూమ్ లో వచ్చిన వాళ్ళు ఆగారు. వచ్చి మాట్లాడి ఈ లాయర్ పిలిపించి ఏం చేస్తాను జరిగినప్పుడు నా పేరు వాళ్ళు జరిగినప్పుడు చూసినావు కదా అట్లా ఉంటుంది. ఒకవేళ తెలిసి ఏ విధంగా అట్లా ఇట్లా చెప్పినా బాగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ మళ్ళీ వాళ్ళ పనులు తింటుంది అది చెప్పినామంటే రేపు వాళ్ళు బయట వస్తే బ్రేక్ఫాస్ట్ ఆలోచించుకోవాలి. అంటే ఆ రూమ్ కాడ తీసుకుపోయి మళ్ళీ ఆలోచించుకోతారు తీసుకొచ్చాను రూమ్ కాడికి ఈ లాయర్లు వచ్చినాక వాళ్ళతో కూడా మీరు పంపిస్తారు. రూమ్ ఎక్కడ వస్తుంది అదే కరెక్ట్గా ఐడియా చెప్తాం. త్వరగా లాస్ట్ లో తింటే ఇది ఉంది కదా రన్నింగ్ జరుపుకుని ముందు పక్కనే వస్తుంది. జిమ్ జిమ్ కాదు జిమ్ ఈ పక్కన వాళ్ళ ఇంటికాడే వాళ్ళ ఇంటికాడే దగ్గర వాళ్ళ ఇంటి పక్కనే రూమ్ లో పెట్టినారు. అంటే అక్కడ నుంచి నేను మళ్ళీ కోతులు తీసుకొచ్చి అప్పుడు వచ్చేటప్పుడు ఆ చిల్లరంగి కాదు ఇంకా తాగేసి ఆయన కాడ ఫోన్ తీసుకుని ఫోన్ తీసుకొని నానికి ఫోన్ చేసి నానికి చెప్తే
ఈ మార్గం తీసుకొని బాగా ముందుకు చెప్తే వాళ్ళకి ఫోన్ చేయడానికి తీసుకున్నాను రాయిలో ఒకసారి ఇచ్చినాను సెల్లర్ అంటే పర్లేదు రేషన్ కార్డు చూసులో ఆరోగ్యం సరే ముందరే మాత్రం దేనికి